కూర్చో. హలో సార్, నవరత్నాలు నేను ఎక్కడ మైక్ ఎక్కడ? తుక్కలి మండలం చందూరి గ్రామం పత్తికొండ మండలం. మా అబ్బాయికి బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ 20 లక్షలు అయింది ఖర్చు. సీఎం చెప్తారు 20 లక్షలు వచ్చింది. నా తల్లి లేదు కానీ నాకు కూడా ఎవరు లేదు పెద్ద దిక్కు అనేది. ఒకటే అబ్బాయి నాను. మా నాన్నకి మా ఊరి రవిశేఖర్ తీసుకెళ్ళిన వెంటనే ఎమ్మెల్యే దగ్గరికి తీసుకెళ్ళి వెంటనే 2 రోజులకి 20 లక్షలు ఛార్జీ చేపించాడు. ఆ కొడుకు బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ అయింది. ఈరోజు స్వచ్ఛంగా ఉన్నాడు. అది వ్యాధి అంటే చాలా ఘోరమైన వ్యాధి. బ్లడ్ బ్లీడింగ్ కావడం చాలా ఘోరమైన, ఎవరికి కూడా రాకూడదు ఆ వ్యాధి. అటువంటి వ్యాధి 3 నెలలు నా కొడుక్కి ఒక రూమ్ ఇచ్చి దాంట్లో ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ నా సెల్స్ నా అబ్బాయికి ఇచ్చాడు. ఈ పొద్దు సక్సెస్ అయింది. సక్సెస్ నా శ్రీరామ తల్లికి, రవిశేఖర్ రెడ్డికి, జగన్ ఎమ్మెల్యే దేవికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ నా కొడుకు ఈరోజు చాలా స్కూల్కి రోజు వెళ్తున్నాడు. ఓకే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. పేరేం పేరు నీ పేరు? నా పేరు లక్ష్మణ సార్. థ్యాంక్ యూ లక్ష్మి. ఎమ్మెల్యే మేడంకి ధన్యవాదాలు తెలుపుకుంటూ మా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సార్ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా. నెక్స్ట్ వచ్చే జగన్మోహన్ రెడ్డి సిద్ధం సిద్ధం సిద్ధం. అందరికి గుండె తడితో మాట్లాడుతున్నారు ఇక్కడ అందరూ కూడా. లాస్ట్ ఇద్దరికి మా ఆడోళ్ళకి ఇచ్చేసేయండి. అక్క ఇక్కడ మహిళలకు ఇమ్మని అడుగుతున్నారు. అదిగో నిలబడిందా అమ్మ, మైక్ ఇవ్వండి. అన్నా విన్నారన్నా, విన్నారు ఎన్నిసార్లు? ఓకే ఓకే ఓకే, మాట్లాడమ్మా, మాట్లాడండి త్వరగా. మైక్ తీసుకొని మాట్లాడండి. అక్కడ మాట్లాడొద్దండి, అక్కడ మాట్లాడొద్దు ప్లీజ్. అన్నా, నీ నుంచి లబ్ధి పొందిన ప్రతి ఒక్కరు ఉన్నారన్న, లబ్ధి పొందలేరన్న మనిషే లేడు నీ ప్రభుత్వంలో. హలో అన్నా, లబ్ధి పొందని మనిషే లేడు. మనము ప్రతి మనిషి ఓటు వేసినా ఏకపోయినా నీ నుంచి లబ్ధి పొందినారు కాబట్టి ఎంతో మంది ఏకపోయినా కానీ వాళ్ళు ఖచ్చితంగా నీ పథకాలు పొంది ఎంతో మంది లబ్ధి పొంది నీకు ఆకర్షితులై నీ కోసం ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారన్నా. దానికోసం మేము సిద్ధంగా ఉన్నాం, మేము సిద్ధంగా ఉన్నా. అలాగే మా రాధన గ్రామంలో చెరువుకి నీళ్లు రావాలన్నా, కొన్ని ఆ చెరువుకి నీళ్లు రావడం వల్ల ఇప్పటి వరకు మా ఊళ్ళో నీళ్లు బాగా ఎక్కడ లోటు లేకుండా వస్తున్నాయన్నా. ఒక్కసారి మా చెరువుకి నీళ్లు ఇప్పిస్తే మాకు చాలా సంతోషంగా ఉంటుంది అన్న. ఇంకొకటి అన్నా, అన్నా అన్నా జగనన్న, మా తుగ్గిలి మండలం కరువు మండలం ప్రకటించలేదన్నా, కానీ రైతులు చాలా ఇబ్బంది పడినారన్నా. అమ్మని కానీ ఎంతో మంది అర్జీలు పెట్టుకున్నారు. అమ్మ ఎట్లన్నా కానీ సీఎం సార్తో మాట్లాడి తుగ్గిలి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించని ఎంతో మంది వేదన పడినారు, చాలా బాధపడినారు. దానివల్ల ఇప్పుడు ఖరీఫ్కి లభించిందన్నా. ఈ అవకాశం కానీ నీ నుంచి వచ్చిన గొప్ప అవకాశం అన్నా ఈ తుగ్గిలి మండల ప్రజలకి. అలాగే అన్నా 2024 మీరు సీఎం మాకు కావాలన్నా, కాకపోతే మా లాంటి యువకులు చాలా ఇబ్బంది పడిపోతామన్నా. వేరే ప్రభుత్వాలు వస్తే మా లాంటి యువకులు చాలా ఇబ్బంది పడిపోతామన్నా. కాబట్టి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో మాకు కావాలి. నీ కోసం ఏమిటికైనా మేము సిద్ధంగా ఉన్నాము. ఏ ప్రాణాలు ఇవ్వడానికైనా నీ కోసం సిద్ధంగా ఉన్నావునా. థ్యాంక్ యూ సురేష్. అందరూ కూర్చోవాలబ్బా, అందరూ అంత కూర్చోండి. అంతా కూర్చుంటే వెనకాల వాళ్ళకు కొంత కనపడుతుంది. కూర్చోండి కూర్చోండి ప్లీజ్, అందరు దయచేసి కూర్చోవాలి. సార్ నమస్తే సార్. సార్ నమస్తే సార్. కూర్చోండి సార్. నమస్తే సార్. చెప్పారు అలాగే అలాగే విన్నారు అన్న, విన్నారు. ప్రవేశపెట్టినటువంటి ప్రతి ఒక్క పథకం సార్, మీరు ప్రవేశపెట్టినటువంటి విన్నారు.